హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిక్కీ చిక్కీ. ఓకే, రీసెంట్గా నా నేమ్ చేంజ్ చేసినాను, బాను ఫరూబా అని. సో అది పెట్టుకున్నాను అనమాట. సో గాయ్స్, మనం ఈరోజు నిన్ననే వచ్చాము విలేజ్కి. సో విలేజ్కి వచ్చాము కాబట్టి ఎందుకు వచ్చామంటే ఫెస్టివల్ అన్నమాట. సో ఈరోజు మా ఫెస్టివల్ ఏ ఫెస్టివల్ అంటే నేను యాక్చువల్గా 5-6 ఇయర్స్ నుంచి అటెండ్ అవ్వట్లేదు ఫెస్టివల్కి. సో అందుకోసం చెప్పి ఈసారి వద్దామని చెప్పి వచ్చాను. బట్ నిన్న నైట్ వచ్చాను అనమాట. సో ఈరోజు మన ఫెస్టివల్. సో ఈరోజు మన ఫెస్టివల్ అంటే బంజారా ఫెస్టివల్ అన్నమాట. సో ఈరోజు మన బంజారా ఫెస్టివల్. సో బంజారా ఫెస్టివల్ అంటే బంజారా వాళ్ళే చేసుకుంటారు. సో ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో జరుపుకుంటున్న సిత్ల పండుగ అన్నమాట. సో మాది ఈరోజు సిత్ల పండుగ. సో గైస్, ఎవరైతే బంజారా వాళ్ళు ఉన్నారో, ఎవరెవరైతే సిట్ల పండుగను సెలబ్రేషన్ చేసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే కొన్ని ఊర్లలో సిట్ల పండుగ చేసుకోరు, కొన్ని ఊర్లో చేసుకుంటారు. బట్ ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో సిట్ల పండుగ చేసుకుంటున్నారు. సో ఈరోజు June 8 అనుకుంటా డేట్, June 8 ఈరోజు డేటు. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఈరోజు సిట్ల పండుగ జరుపుకోవాలని చెప్పి రూల్ అన్నమాట. అంటే అందరికీ రూల్ ఏం కాదు, సో అది శాంక్షన్ చేస్తారన్నమాట. సో మనది సంక్రాంతి ఫెస్టివల్ ఎలానో అలా ఇది కూడా అలానే. సో మా బంజారా ఫెస్టివల్ ఈరోజు. సో నేను మా ఊరికి వచ్చాను. సో మేమేం చేయబోతామో నేను అది చూపిస్తాను మీకు, సరేనా గైస్? సో ఈరోజు మా సిట్ల పండుగ కాబట్టి సో ఇప్పుడే స్నానం చేసి డ్రెస్ వేసుకున్నాను. సో యాక్చువల్గా సారీ కట్టుకోవాలనుకున్నా కానీ మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఊరు కాబట్టి ఇప్పటికే చాలామంది చాలా మాటలు అంటున్నారు. ఎప్పుడు ఫొటోస్ వీడియోస్ ఎప్పుడు ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తుంది అన్నింట్లోనని చెప్పి చాలామంది అంటున్నారంట మా ఊర్లో మా మమ్మీకి. సో మా మమ్మీ చెప్తుంది, మా మమ్మీకి ఏం తెలియదు, వీడియోస్ ఫొటోస్ గురించి ఏం తెలియదు. కాకపోతే డబ్బులు వస్తాయని మాత్రం అట్లా అబద్ధం, డబ్బులు యూట్యూబ్లో వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయని చెప్పి మాత్రం తెలుసు మా మమ్మీకి. అదొకటే మాత్రం తెలుసు మా మమ్మీకి, మా డాడీకి ఏం తెలియదు. సో మన మమ్మీకే తెలుసు అంతే, డబ్బులు వస్తాయని చెప్పిన అంతే మాట. యూట్యూబ్లో మంచి వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయని చెప్పాను. కానీ మా ఊర్లో చాలామంది నా గురించి చాలా కామెంట్స్ చేస్తున్నారంట. కామెంట్స్ అంటే బ్యాడ్గా కాదు, బ్యాడ్గానే. అదే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కదా, సో మీ అమ్మాయి వీడియోస్ ఫొటోస్ ఎందుకు సెండ్ చేస్తుంది అనుకుంటా మా అమ్మని చాలా మాటలు అంటున్నారంట. సో ఎవరు ఏమనుకుంటే నేను అదంతా తీసుకోండి నా హార్ట్కి. సో ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు, నా లైఫ్ నా ఇష్టము. సో ఊరు కాబట్టి అలానే ఉంటుంది. ఊరు కాబట్టి ఎవరు ఏమంటారు, ఎవరు అంటే ఏదైనా వీడియోస్ పోస్ట్ చేసినా కానీ అంత వెరైటీగా ఆలోచిస్తారన్నమాట. సో వాళ్ళ గురించి నేను ఆలోచించాను గైస్. ఎవరైతే బంజారా ఫెస్టివల్ని జరుపుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ప్లీజ్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. సో బంజారా పండుగని ఎవరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు కింద కామెంట్ చేయండి గైస్. సో నేను ఈరోజు సింపుల్గా రెడీ అయ్యాను అన్నమాట. సో ఇది యాక్చువల్గా ఈ డ్రెస్ నేను ఎప్పుడు తీసుకున్నానంటే 2016 or 17లో అనుకుంటా ఈ డ్రెస్ తీసుకుంది, 18th అనుకుంటా. సో ఇది అసలుకి నేను డ్రెస్ వేసుకోలేదు, ఒక్కసారి కూడా వేసుకోలేదు. సో ఈ డ్రెస్ వేసుకున్నాను, అనార్కలి డ్రెస్ అన్నమాట. సో మన ఫెస్టివల్. సో ఈరోజు అందరికీ హ్యాపీ సిత్ల. సో అందరికీ హ్యాపీ సిత్ల పండుగ శుభాకాంక్షలు. సో మా పప్పులు ఇగో ఈరోజు లిప్స్టిక్ పెట్టాలంట, ఐలైనర్ పెట్టాలంట, ఏమేమో అడుగుతుంది ఇదైతే. సో దీన్ని ఇలా రెడీ చేశాను, చూడండి గైస్. హాయ్ చెప్పు. సో గైస్, నేను ఏమేమి చేయబోతానో అది మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఇంటికి వస్తే చాలు నా ఫేస్కి మొత్తం పిగ్మెంటేషన్ ఒక్క రోజులో మొత్తం కనిపించేస్తుంది. సో మనం ఏమేమి చేయబోతున్నామో అది చూపిస్తాను, ఓకేనా? సో చూస్తూ ఉండండి గైస్ ప్లీజ్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు యాక్చువల్గా దేవుని దగ్గర దీపం పెట్టలేదు. సో హెడ్ బాత్ చేసాము ఆల్రెడీ. మా మమ్మీ ఇల్లు మొత్తం కడిగేసింది, ఆ ఇల్లు మొత్తం కడిగేసింది, మొత్తం అన్నీ క్లీన్ చేసేసింది. సో నేను 8:30 అలా లేచి మొహం కడుక్కొని చాయ్ తాగి సో ఇప్పుడు స్నానం చేసిన. కరెంట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి సో ఇప్పుడే స్నానం చేసిన. సో తర్వాత ఇంకా మనం సో ఈరోజు మన ఫెస్టివల్ కాబట్టి సో దీపం పెట్టాలన్నమాట. ఇక్కడ
ఓకేనా. నేను దీపం పెట్టి ఇక్కడ పెడదాం దీపము. ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది గైస్. సో ఈరోజు ఫెస్టివల్ ఎలా అవుతుందో తెలియదు. సో మా దేవుడు గుట్ట మీద ఉంటాడనమాట. సో శీతల పండగ అంటే గుట్ట మీద దేవుడు ఉంటారు. సో అక్కడికి వెళ్ళాలి. సో అక్కడే సో మేకలకు వస్తారు, తింటారు. సో ఫుల్ గాలి వస్తుంది. సో ఏమవుతుందో తెలియదు. సో ఇక్కడ చూడండి, హర్కట్ ఓవర్ యాక్షన్ చేస్తుంది బాగా ఈ పిల్ల. చూడండి ఎంత బాగుందో వెదర్, కూల్గా కదా. చూడండి ఎంత బాగుంది గైస్. ఇది నా అవుట్ఫిట్. సో చూడండి వెదరు. దీని అవుట్ఫిట్ ఇది. జస్ట్ కొన్ని వ్యూ బాగుంది కదా అని చెప్పి కొన్ని వీడియోస్ ఇద్దామని చెప్పి అలా కొన్ని వీడియోస్ అట్లా రికార్డ్ చేశాను అన్నమాట, అంతే. సో గైస్ మేమైతే ఇంకా పైన గుట్ట మీదకి వెళ్తున్నాము దేవుని దగ్గరికి. సో మా దేవుని దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్గా దేవుని దగ్గర ఏమేమి ఉండాలంటే స్పెషల్ ఏమంటారు గైస్, యాక్చువల్గా పానకం ఉండాలి. పానకం అంటే స్వీట్ ఉండాలి, మళ్ళీ ఆనియన్ ఉండాలి, ఆనియన్స్ ఫ్రై ఉండాలి, స్వీట్ ఒకటి ఉండాలి, బెల్లంతో చేసిన స్వీటు. ఇంకొకటి ఏమో ఇది ఏమంటారు గైస్, ఏమంటారు దాని పేరు, శనగలతో చేసింది, అది ఉడకబెట్టి చేస్తారు గైస్, దాని పేరు నాకు తెలియదు. అది ఉండాలి మాకు కంపల్సరీ. సో మేము పైన గుట్ట మీదకి వచ్చినాము. చూడండి గైస్ ఎంత బాగుందో వెదర్ అయితే, చాలా బాగుంది పైన గుట్ట మీద. ఇది యాక్చువల్గా మాది మొత్తం గుట్ట మొత్తం కోసేసిరు అన్నమాట, మొత్తం పొలాలు చేసేసిరు. సో మా వాళ్ళు యాక్చువల్గా నేను వీడియోస్ అన్ని వీడియోస్ అన్ని రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మా వాళ్ళు యూట్యూబర్ అని చెప్పి నా పరువు తీస్తున్నారు అందరం. కొంతమందికి ఇష్టం లేదన్నమాట. సో ఏమంటారు సోషల్ మీడియాకి రావడం కొంతమందికి ఇష్టం లేదు, అందుకోసం చెప్పి ఇంకా నేను తీయలేదు. సో ఇక్కడేమో మా దేవునికి ఏమంటారు, సో మా దేవునికి మేక కోస్తున్నాం అన్నమాట. సో అది యాక్చువల్గా మేము మేకలు గొర్రెలో కొంచెం ఏమంటారు వర్షం పడ్డది ఆగిపోయింది. సో నేను అక్కడ కొన్ని వీడియోస్ ఏమంటారు తీయలేదు, మా వాళ్ళందరూ ఎక్కిస్తున్నారు కాబట్టి. సో అందుకనే సో గైస్ ఇక మనం గుట్టలో ఉన్నాం అన్నమాట. చూడండి మన గుట్ట పైన చూడండి ఎలా ఉందో. సో ఇది మన గుట్ట అన్నమాట. సో పొలాలు ఉన్నాయి మొత్తము. సో బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు నేను. మొత్తం మా గుట్ట ఎంత బాగుంది చూడండి. వెడ్డింగ్ షూట్కి మన గుట్ట ఉంటే సరిపోద్ది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదేమో. చూడండి ఇక్కడ మొత్తం పొలాలు. యాక్చువల్గా ఇది గుట్టని మొత్తం పొలంలాగా చేసేసారనమాట మొత్తం. సో అక్కడ ఉన్నారు మనుషులు, ఇక్కడ మనుషులు ఉన్నారు. ఇక్కడే మా పండగ, శీతల పండగ. సో అక్కడ కనిపిస్తున్నారా గైస్, ఇది ఇక్కడ జూమ్ చేశాను చూడండి, ఇక్కడ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు శీతల పండగ. సో అలా అన్నమాట. యాక్చువల్గా మేము అంటే గుట్ట మీద దేవుని దగ్గర మేకలు కోసాం కదా, యాక్చువల్గా అక్కడే వండాలి, కుకింగ్ అక్కడే చేయాలి, కానీ వర్షం పడుతుందని చెప్పి సో అందరు ఇంకా ఎవరి ఇంట్లో వాళ్ళు కుకింగ్ చేసుకుని ఇంకా గుట్ట మీదకి వెళ్తున్నాం అన్నమాట. సో కుకింగ్ మొత్తం ఇంట్లో చేసుకున్నాం, ఎందుకంటే ఆ రోజు వర్షం పడ్డది, ఫుల్ వర్షం పడ్డది, ఫుల్ గాలి వచ్చింది, మళ్ళీ ఆగిపోయింది. సో గైస్ నేనేం చేస్తున్నానంటే ఇంకా నాకు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. సో తినలేదు కాబట్టి ఇంకా దేవుని దగ్గర పోయి వచ్చి ఇంకా నేను మా మమ్మీ చికెన్ కర్రీ చేసింది, చికెన్ కర్రీ విత్ చపాతి కాదు మక్క రొట్టె తింటున్నాను. పొద్దున ఏం తినలేదు కాబట్టి తింటున్నాను గైస్. యాక్చువల్గా శీతల పండుగ అంటే సేమ్ ఎలా అంటే తెలుగులో ఏమంటారంటే తీర్థాలు అంటారు కదా, చెట్ల తీర్థాలు అంటారు అనుకుంటా, గుట్టలకి వెళ్ళి తింటారు కదా చెట్ల అని తీర్థాలు అని చెప్పి. సో అక్కడ అన్నమాట. సో అలా అని సో మేము అలా చేస్తాము, మా దాంట్లో ఇట్లా అంటారు. యాక్చువల్గా శీతల పండుగ ఎందుకు చేస్తారంటే మంచిగా మంచి పొలాలు పండాలని, మంచిగా పొలాలు పండాలని, వర్షాలు మంచిగా పడాలని, అందరు బాగుండాలని చెప్పి చేస్తారు. సో ఈ ఫెస్టివల్ని. సో నాకు ఫుల్గా ఆకలిస్తుందని చెప్పి నేను తినేసిన తర్వాత ఇంకా మేము పైన మళ్ళీ గుట్ట మీదకి వెళ్తున్నాము. వంట చేసేసినాం, నేను అన్ని ఫుల్గా తినేసిన గైస్. సో వర్షం పడుతున్నా కానీ ఇంకా వర్షం ఆగిపోయింది కదా అని చెప్పి ఇంకా మేము అందరం గుట్ట మీదకి వెళ్ళినాం. చాలా మంది వెళ్ళిపోయారు, మేము లాస్ట్కి వెళ్ళినాం అనమాట. సో మా మమ్మీ వెళ్తుంది చూడండి గైస్ అక్కడికి. సో ఇంకా అక్కడ ఇంకా మా దేవుని దగ్గర అక్కడే తింటారు, బాగుంటుంది చూడండి మీరే. సో మేము చికెన్ చేసుకున్నాము. సో చికెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టైము 3 ఎంత అవుతుంది టైం
చూడండి 3:46 అవుతుంది టైం. సో ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ శీతల పండుగ దగ్గర తినడానికి వెళ్తున్నాము. సో అక్కడ కనిపిస్తుంది గాయ, చాలా మంది కూర్చున్నారు కదా అక్కడ. అక్కడ చూడండి ఎంత బాగుంది వెదర్ అయితే, చాలా అంటే చాలా కూల్గా ఉంది, ఎంత బాగుంది. ఇప్పుడు ఎండ వస్తుంది గైస్, నిజంగా చెప్తున్నాను. చూడండి ఎంత బాగుంది చూడండి వెదర్. సో ఈ గుట్టలో సో వెడ్డింగ్ షూట్ కావాలంటే ఇక్కడ చేయండి, గుట్టలో చేయించుకోవడం బాగుంటుంది కదా గైస్. ఇలా పెద్ద పెద్ద ఏమంటారు వెడ్డింగ్ షూట్కి ఇట్లా ఏమంటారు బుకింగ్ చేసుకొని అట్లా వెళ్ళడం కంటే ఇలా గుట్ట మీద వెడ్డింగ్ షూట్ చేసుకుని మళ్ళీ ఉంటుంది. సో అక్కడ అన్నమాట. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం తినడానికి. పొట్టిది వస్తుంది చూడండి గాయస్, అక్కడి ఇంటి నుంచి పైన గుట్ట ఎక్కింది నడుచుకుంటూ వస్తుంది. దా పోదాం దాడు. క్యూటీ పై నెక్స్ట్ మంత్ బర్త్డే, 4 years అయిపోతుంది ఇప్పుడు కదా. ఇక 4 years అయిపోతుంది కదా నీకు. ఉరుకుతుంది గాయస్ చూడండి, నన్ను వదిలేసి ఉరుకుతుంది. నాకేమో వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. సో నాది నేను సెల్ఫీగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ అందరు కూర్చున్నారు కదా. సో పడిపోయింది. సో మేము ఇక్కడ ఇంకా వచ్చేసినాము అందరం కలిసి అనమాట. సో మా తాండ మొత్తం కలిసి ఇంకా పైకి వచ్చాము దేవుని దగ్గరికి. సో మేము ఇంకా సలవి తింటున్నాము. సలవి అంటే చాలా మందికి తెలియదు. సో చాలా తెలుగులో అసలుకే తెలియదు, మా ఎస్టీ బంజారాలు తెలుసు. సో మేమందరం ఇంకా సలవి తింటున్నాము. సో సలవి ఇంకా లాప్సీ అంటే ఇంకా ఏమంటారు స్వీట్, అదొక స్వీటు. లాప్సీ అంటే అన్నంతో చేస్తారు, అన్నంతో చేస్తారు స్వీటు, బెల్లంతో చేస్తారు అన్నమాట. సో అది సో మేమందరం తింటున్నాము. చూడండి గైస్ ఎలా తింటున్నామో. సో యాక్చువల్గా బాగుంటుంది, అందరు కర్రీస్ ఏమంటారు అందరూ కలిసి తింటాము. సో అందరూ ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్క కర్రీ వస్తుంది అనమాట. సో అందరం ఇట్లా లైన్గా కూర్చొని తింటుంటే ఎంత బాగుంటుందో. సో అందరు కర్రీస్ వేసుకుంటూ పోతారు, అందరు కర్రీస్ టేస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను కూర్చున్నానంటే ఇంకా నేను ఇంకా వీడియో తీయలేదు, వేరే వాళ్ళకి ఇచ్చిన వీడియో తీయమని చెప్పి, ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి నాకేమో ఎందుకో చాలామంది ఏదోదో అంటున్నారని చెప్పి నేను ఇంకా వీడియో తీయలేదు. సో వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చి తీయమని చెప్పాను. సో వాళ్ళు తీశారనమాట. సో ఇక్కడ మా దేవుడు ఉన్నాడు చూడండి. సో ఇక్కడ స్పెషల్ అన్నమాట, ఇదొక దేవుడు. సో దానికి అపోజిట్ ఇంకొక దేవుడు అన్నమాట సేమ్. బట్ నాకు అంతా తెలియదు శీతల గురించి, ఎందుకంటే అంతా తెలుసుకోలేదు. మళ్ళీ నేను అంతా అటెండ్ కూడా అవ్వలేదు. అప్పుడెప్పుడు అటెండ్ అయినా, మళ్ళీ ఇప్పుడు అటెండ్ అయినా. సో ఇక్కడ ఇంకా మేము అందరం సలవి తిన్న తర్వాత ఇంకా అందరం లేచి ఇంకా కూర్చుంటున్నాం అన్నమాట. ఇంకా తాగే వాళ్ళు తాగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. సో యాక్చువల్గా శీతల పండుగ అంటే చాలామంది తెలిసే ఉంటుంది, కానీ చాలామంది చేసుకోరు నాకు తెలిసి. అయితే శీతల పండుగ అంటేనే చెట్ల తీద్దాలన్నమాట. సో ఇట్లా పొలంలో కూర్చొని తింటుంటే ఎంత బాగుంటుందో గైస్, నిజంగా అందరితో కలిసి తింటే ఎంత బాగుంటుందో తెలుసా. సో ఇది మా దేవుడు అన్నమాట. సో అంతా మా పూజ అయిపోయింది. పూజ అంటే ఏం లేదు, జస్ట్ మేక కోసి అక్కడ ఏమంటారు అక్కడ దేవునికి కావాల్సిన అన్ని కింద పెట్టి ఇంకా ఇక్కడ కొంతమంది కూర్చున్నారు కదా, వాళ్ళు తాగుతున్నారు, మేమేమో కొంతమంది ఇంకా తింటున్నారు. సో అందరి కర్రీస్ ఇంకా ఒక్కొక్కరు కర్రీస్ వేస్తూ ఉంటాను అన్నమాట మా ప్లేట్లలో. సో నేను కూడా తింటున్నాను ఇక్కడ. సో నేను యాక్చువల్గా తినేసి వచ్చాను ఇంట్లో నుంచి. సో మళ్ళీ ఇంకా అక్కడికి వచ్చాక ఒక చపాతీ ఏమో తిన్నా, అంతే, ఇంకేం తినలేదు. సో ఒక కర్రీ తిన్నా, అందరి కర్రీస్ ఏం తినలేదు నేను, అందరి కర్రీస్ కూడా టేస్ట్ చేయలేదు. సో ఎందుకని చెప్పి సో లాస్ట్కి మన శీతల పండుగ అయితే అయిపోయింది గైస్. ఫుల్ వర్షం పడ్డది ఆగిపోయింది. సో ఇక్కడ మా డ్యాన్స్ कार्ट्रिज से आ रहे सर.
ఫైనల్గా అయితే మా ఫెస్టివల్ అయితే అయిపోయింది గైస్. యాక్చువల్గా వర్షం పడుతుందని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అందరము. కొంచెం డ్యాన్స్ చేసాము. డ్యాన్స్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఫుల్ గాలి వస్తుంది, వర్షం పడేటట్టు ఉంది. మొత్తం మేఘాలు ఇట్లా కురుస్తున్నాయి అన్నమాట, మేఘాలు ఇట్లా మెరుస్తున్నాయి. సో అందుకోసం చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇంటికి వెళ్ళాక డ్యాన్స్ చేస్తున్నాం మళ్ళీ గైస్. యాక్చువల్గా సాంగ్స్ పెడితే కాపీరైట్స్ పడుతున్నాయి. సో అందుకోసం చెప్పి ఇంకా నేను డ్యాన్స్ ఏం పెట్టట్లేదు, అన్నీ డిలీట్ చేసేస్తున్నాను గైస్. ఎందుకంటే నేను డ్యాన్స్ వీడియోస్ పెడితే సాంగ్స్ పెడుతున్నాం కదా, సో అన్నిటికీ కాపీరైట్స్ పెడుతున్నాయి. ఇంకా వీడియో అనేది బ్లాక్ అయిపోతుంది, ఎందుకు నాకు తెలియదు. బట్ నా ఛానల్ అయితే అన్ని వీడియోస్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి అండ్ కాపీరైట్స్ పడుతున్నాయి. సో అందుకోసం చెప్పి నేను ఇంకా ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను గైస్. సో దీనికి ఏం సొల్యూషన్ కింద నాకు కామెంట్ చేసి చెప్పండి, మీకు తెలిసి ఉంటే. కాపీరైట్స్ ఎందుకు పడుతున్నాయో నాకు తెలియట్లేదు. సో సాంగ్స్కి కాపీరైట్స్ పడుతున్నాయి. సో అందుకోసం చెప్పి ఇంకా నేను వీడియోస్ అన్ని ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కానీ నేను పెట్టట్లేదు. నా ఛానల్ కొన్ని వీడియోస్ యూట్యూబ్లో అంటే కొన్ని వీడియోస్ యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తే బ్లాక్ అయిపోతున్నాయి అండ్ ఇంకా కాపీరైట్స్ పడుతున్నాయి. సో దానికి ఏం చేయాలో నాకు తెలియదు. సో గైస్ మీకు తెలిసి ఉంటే ప్లీజ్ నాకు కింద కామెంట్ చేయండి ప్లీజ్. సో గాయస్ ఇంతే గాయస్, నేను ఇంకా కొన్ని వీడియోస్ పెట్టట్లేదు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఆ వీడియోస్ అన్నీ. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇంకా డ్యాన్స్ వీడియోస్ ఏం పెట్టట్లేదు గాయస్, అన్నిటికీ కాపీరైట్స్ పడుతున్నాయి. సో అందుకోసం చెప్పి ఏం పెట్టట్లేదు. సో ఇంతే గాయస్. అసలుకి నేనైతే ఈ వీడియో ఎన్నిసార్లు అప్లోడ్ చేశాను గైస్, 4-5-6 టైమ్స్ అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. అన్నిటికీ కాపీరైట్స్ పడ్డది. సో అందుకోసం చెప్పి ఇంకా డిలీట్ చేసేసాను. కాపీరైట్స్ పెడితే బాగుండదని చెప్పి డిలీట్ చేసేసాను గైస్. ఏమో నాకు తెలియట్లేదు ఎందుకు కాపీరైట్స్ పడుతుంది. సాంగ్స్కి కాపీరైట్స్ పడుతుంది కావచ్చు మేబీ, అందుకే ఇంకా డిలీట్ చేసేసాను. సో 4-5 టైమ్స్ ఎడిట్ చేశాను, 4-5 టైమ్స్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కానీ అన్నిటికీ కాపీరైట్స్ పడుతుంది, ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతుంది. సో అందుకోసం చెప్పి ఇంకా ఈ సాంగ్స్ అన్నీ తీసేసాను అనమాట, ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇంకేంటి గైస్, అసలుకి ఎందుకు కాపీరైట్స్ పడుతుందో నాకు తెలియట్లేదు. ప్లీజ్ మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకేంటంటే మేము యాక్చువల్గా పైన గుట్ట మీద డ్యాన్స్ చేసాం కదా, కొద్దిసేపు గుట్ట మీద డ్యాన్స్ చేసి వచ్చి ఇంకా కింద ఇల్లు ముందటికి వచ్చి ఇంకా కిందకి వచ్చి ఇంకా ఏమంటారు సాంగ్స్ పెట్టుకుని ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. సో అందరు కలిసి. సో నేనేం చేయలేదు, చాలామంది మా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మా అన్నయ్య పాప వాళ్ళు చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి బాగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళ వీడియోస్ తీసాను అనమాట, బాగుంటుందని చెప్పి. ఇక్కడ మా పప్పి డ్యాన్స్ చేస్తుంది చూడండి, ఎలా అంటే అలా డ్యాన్స్ చేస్తుంది. సో ప్లీజ్ గైస్, మీకు ఏమైనా సొల్యూషన్ అంటే మీకు ఏమైనా తెలుసుంటే నాకు ప్లీజ్ నాకు కమెంట్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి, ఎందుకు అవుతున్నాయో నాకు తెలియట్లేదు. సో మైనర్ అమ్మాయిలు ఆలో లేదంట యూట్యూబ్లో, అది ఎందుకో నాకు తెలియట్లేదు. అందరూ అన్నిట్లో పెట్టుకుంటారు బట్ నేను పెడితే మాత్రం అన్నిటికీ బ్లాక్ అయిపోతున్నాయి. దానికి సొల్యూషన్ ఏంటో నాకు తెలియట్లేదు గైస్. ప్లీజ్ ప్లీజ్ మీకు ఏమైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. సో ఇలా డ్యాన్స్ చేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా నైట్ ఇంకా ఎవరింట్లో వాళ్ళు చుట్టాలు ఉంటారు కదా, చుట్టాలతో తిని ఇంకా పడుకున్నారు అంటే ఎవరింటికి వాళ్ళు చుట్టాలు వస్తారు కాబట్టి. సో మేము ఇక్కడ పైన గుట్ట మీద తినేసి అక్కడ తిని మళ్ళీ గుట్ట మీద కొద్దిసేపు డ్యాన్స్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ డ్యాన్స్ చేసి ఇంకా నైట్ వరకు 7 వరకు డ్యాన్స్ చేసి ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళి ఇంకా అంటే ఇంట్లో చుట్టాలు ఉంటారు కదా, సో ఎవరింట్లో వాళ్ళు పని చేసుకున్నారనమాట. సో గైస్ నా వాయిస్ బాగాలేదు, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి నా వాయిస్ ఓవర్ బాగాలేదు. సో ఏమనుకోవద్దు ప్లీజ్. సో అలా అన్నమాట. సో ఇంతే గాయస్, ఈ వీడియో అంతే. ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి గాయస్. ఎందుకంటే చాలామంది తెలిసి ఉంటుంది బట్ నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు తెలియదు కాబట్టి. సో ఇలా మా శీతల ఫెస్టివల్ ఇలా అయింది గాయస్. సో మీ శీతల ఫెస్టివల్ ఎలా అయిందో కింద కామెంట్ చేయండి. సో యాక్చువల్గా ఫుల్ వర్షం పడ్డది ఆగిపోయింది. సో ఎలా అవుతుంది అనుకున్నాం కానీ కొంచెం బెటర్గానే అయింది, అంతా నాట్ ఏ బ్యాడ్, కొంచెం బాగానే అయింది. సో అలా అన్నమాట. సో నేను ఇక్కడ సాంగ్స్ అన్నీ కాపీరైట్స్ పడుతుంది అని చెప్పి నేను సాంగ్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాను. సో ఆఫ్ చేసి నా వాయిస్ ఓవర్ ఇస్తాను అన్నమాట.